మనం తాయమ్మ అవ్వ కాడికి పోతున్నాం. గద్వాల్ కోటలో ఉంటుంది తాయమ్మ అవ్వ. అవ్వ పేరు వచ్చేసి కోట తాయమ్మ అవ్వ. ఆ ఎత్తులో ఉంటుంది అవ్వ. అక్కడికి చాలా మంది ప్రముఖులు వస్తారు. అక్కడ ఎలా ఉంది చుట్టుముట్టు కొద్దిగా క్లీన్గా లేదంట. మరియు అక్కడ ఒక చిన్న రాజులు పోయడానికి బొక్క ఉండేనంట, అది కూడా చూపిస్తాను. అక్కడ కొద్దిగా సరిగా మెయింటెనెన్స్ చేయట్లేదంట. అక్కడ పూజలతో కూడా మాట్లాడిస్తాను. అక్కడ ఏంటి ఎందుకు చేస్తారు పూజలు అని కూడా క్లియర్గా చూపించబోతున్నాను, చెప్పించబోతున్నాను. మరి ఎందుకు చేస్తారంటే ఇక్కడ గద్వాల్ కోట బాగుండాలని అప్పట్లో తాయమ్మవ్వని పూజ చేయడం జరిగిందంట రాజుగారు. ఇంకా ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ అక్కడ జిమ్ ఉంది. అక్కడ నుంచి ఆడ వెహికల్స్ ఆగాయి. అక్కడ నుంచి మనం రావాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ కోట తాయమ్మవ్వ టెంపుల్ ఉంది, చూపిస్తాను. ఇక్కడ గ్రౌండ్ ఇది, స్టూడెంట్స్ ఆడుకుంటారు. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎందుకంటే ఇక్కడ బేటి పిల్లలు వచ్చారు టైక్వాండ్ నేర్చుకోవడానికి. ఇంకా ఎక్కువ శాతం ఈవినింగ్ టైంలో కాలేజ్ స్టూడెంట్స్, ఇంకా వేరే గద్వాల్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. జాగింగ్లు, వాకింగ్లు, జిమ్ చేస్తారు. ఇగో అక్కడ నుంచి ఇలా రావాలి తాయమ్మవ్వ గుడికి. చూడండి అప్పుడే గంటలు మోగుతున్నాయి. ఇక్కడ చూస్తే రాజుకి సంబంధించిన ఒక ఉంది, మరి ఇది రాయితో కట్టారు, మళ్ళీ ఏంటో అనేది మనకు తెలియదు. ఇక్కడ చూడండి కోట తాయమ్మవ్వ అనింది. ఇక్కడ అవ్వకి రీసెంట్గా పూజ చేసినట్టున్నారు. ఎంత చక్కగా ఉంది చూడండి. కోట తాయమ్మవ్వ అని ఇక్కడ బోర్డు పెట్టారు, అవ్వ ఉందని. ఇక్కడ చూడండి ఎంత పైకి. ఇక్కడ చూడండి వాటర్ కూడా ఉంది. ఇక్కడ ఇది డిగ్రీ కాలేజ్. ఇక్కడ చూడండి తాయమ్మవ్వ వెళ్ళడానికి ఇక్కడ మెట్లు లాగా ఏర్పాటు చేశారు. చూడండి అవ్వ అక్కడ కొద్దిగా అవ్వకి తాయమ్మవ్వ వచ్చినట్టుంది. అక్కడ చెప్తున్నారు ఏం జరుగుతుందో, ఏం సమస్య ఉందో. చూడండి అవ్వకి తాయమ్మవ్వ వచ్చింది. అక్కడ భక్తులు మాట్లాడుతున్నారు. అక్కడ పూజారి కూడా ఉన్నట్టున్నారు, లేడీ పూజారి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ సరిగా క్లీన్గా లేదు. ఇక్కడ తాయమ్మవ్వని చేసిన తర్వాత కుండలు అలానే పెట్టారు, కొద్దిగా కవర్లు వేసారు. అక్కడ చూస్తే చిన్న బొక్క ఉంది. ఇలా వెళ్దామంటే కొద్దిగా అక్కడ ముళ్ళు కంప ఉంది. వీలైతే టెంకాయలు వేశారు. అక్కడ బొక్క ఉంది పైనుంచి. మనం కిందికి వచ్చాం, అవసరమే లేదా ఆ నుంచి చూస్తే అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఎలా ఉందో. కోట సంబంధించిన రాజు కట్టించారు, అవి రాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉంది. బొక్క చూడండి. తాయమ్మవ్వ కాడికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ గంట ఉంది, ఇక్కడ మెట్లు ఉన్నాయి, ఎక్కుతున్నాను. ఇక్కడ నేను పైసలు కూడా మర్చిపోయానని చెప్పుకోవచ్చు అవ్వ కాడికి వచ్చేటప్పుడు. ఒకసారి చూపిస్తాను, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను తాయమ్మవ్వ గురించి. చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నారో పెద్దవాళ్ళు మరియు ఆడవాళ్ళు. ఇక్కడ చూడండి తాయమ్మవ్వకి ఇక్కడ వేస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ శుక్రవారం వేస్తారంట. చాలా సేవ చేస్తున్నాము. పూజారులం ఇద్దరమే, మేమిద్దరమేనా. ఏం సమస్యలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తాయమ్మ గురించి? ఇక అవ్వకు పూజ చేస్తున్నాం మేము, మంచిగా గుడి సున్నం కొట్టి అన్ని కొట్టి. ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు, గబ్బు గలీజు దోమలు వరుకుతున్నావు. ఇక దాదులు పోతుంది పై మొత్తము. ఎవరు ఇంత అమ్మని ఎవరు పట్టించుకున్నారు? ఇంత క్లీన్ చెప్పిస్తామన్నారు, ఇంత గిషం పౌడర్ తెచ్చి చల్దామన్నారు. మేమే ఊడ్చుకుంటున్నాము, కంటి పెడుతున్నాము, పోతున్నాము. అది సున్నాను మా సమాచారం. మా దయ ఉంచి, ఆ మమ్మీ నా దయ ఉంచి మాకేమన్నా మాకు కడుపు నిండేటట్ట చూడండి. ఇక్కడ భక్తులు వస్తుంటారా? వస్తుంటారు, భక్తులు వస్తుంటారు. వచ్చిన రూపాయి, రూపాయి వేసిపోతారులే అంతే. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ? ఎప్పటి నుంటో ఉంది. మాకే దాస లేదు, మా భర్తలకే దాస లేదు, అత్తబామ్మలకే దాస లేదు. మొక్తారు టెంకాయలు కొట్టండి అందిస్తారు. కొడతాం నాన్న. తాయమ్మవ్వని ఎందుకు మొక్కుతారు? ఎందుకు మొక్తారంటే ఈ కోట నిలబడతలేదంట. అప్పుడు కోట నిలబడకపోతే కోట కట్టతాయన్న. ఎవరిని అడిగితే ఎవరిస్తారు? అబ్బాయి 7 పిల్లలు ఉన్నాయమని బుంచనికే నాలోన. నా భార్యనే ఉంది కదా, 7 మందిని కన్నా తల్లి. నా భార్యనేసి బుంచుతా, అప్పుడన్నా నిలబడతావమ్మా తాయమ్మవా అన్నాడంట.
అప్పుడు కోట నిలబడిందట అంటే ఇక్కడ తాయమ్మవనే కదా తాయమ్మవని. అంటే ఇక్కడ కోటకి ఒక కాపలాదారుగా ఉంది ఉంది అంతేనా? కోటకి దాపు మొత్తాన ఇంకా చుట్టుముట్టు ఎక్కడ కాలేజీ పిల్లలు కూడా పోతుంది ఆ తల్లి మంచిగా. అంటే మంచిగా చూసుకోండి అన్నట్టు మంచిగా చూసుకోడు, అందరినీ మంచిగా చూడాలి అవ్వ. అది మాకు అవ్వకి ఇక్కడ కోళ్ళు కూడా కోస్తున్నట్టున్నారు. కోళ్ళు కోస్తారు, ఏటలతో చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, బచ్చాలతో చేసుకుంటారు, ఇట్లా మొక్కువాడు నొల్ల అట్లా చేసుకుంటారు. ఇంకేమని చెప్తావు? ఇంకా ఏం చెప్పదు నాయన, ఏదో మేము చేసే పూజ ఇది. ఇంత గీసిం పౌడరు ఇంత ఇంత పూజ చేసే వాళ్ళకి ఏమన్నా ఇంత కను తెడిస్తే మా ఇంత బతకగలుగుతాము. మున్సిపాలిటీ వాళ్ళు రారు? ఎక్కడ రారు, మున్సిపాలిటీ వాళ్ళు అస్సలు రారు, ఇక్కడికి ఎవరు రారు. మేమే ఊడ్చి అంటి పెడతాము. మంచి పని చేస్తున్నాం, చాలా భక్తితో చేస్తున్నాం తండ్రి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, భక్తితో చేయాలనే చేస్తున్నాం మేము. యా తండ్రికి బుద్ధి పుడుతుందో ఏం లేదు మమ్మల్ని కరిగించనిక, ఆయమ్మను కూడా చూడాలి. ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తుంటారా? వస్తారు, రామాంజనేయులు వాళ్ళు వస్తారు, ఆయన వస్తాడు, పూలదండ వేస్తాడు, పోతాడు. ఇక్కడ విజయశాంతి హీరోయిన్ గారు కూడా వచ్చారు, వచ్చిపోయినరు, ఏటతోనే చేసిపోయినరు. విజయశాంతి డాన్స్ చేసింది కదా ఇక్కడ అమ్మవారి కాడ గుడిలో. ఆమె మడిపోతే ఏటతోనే చేసిపోయినరు వచ్చి వాళ్ళు. అంతేనా? ఇంకా ఎవరు రాలే? ఇంకా ఎవరు రాలే నాయన, నాకు అప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, అప్పుడు చూసిన నేను. అంతే చూడబ్బా, ఏదో ఇంత పూజలు చేస్తున్నాం, ఇంత మంచిగా చేస్తున్నాం అవ్వకు. మాకు తల్లి పిల్లలు మంచిగా చూస్తే చాలు. ఇక్కడ టెంకాయలు వేయడం జరిగింది, ఇక్కడ కొద్దిగా శుభ్రం చేస్తే మంచిది. ఈడి మఠం ఉండేనంట, వాళ్ళు క్లీన్ చేశారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదో ఒక గుంతలాగా ఉంది, మరి రాజుకి సంబంధించిన కట్టడం ఇది. రాజులు చచ్చిపోతే అట్టకెళ్ళి కొనబోతున్నారు, బొక్క బూంచేసిండ్రు. ఇప్పుడు ఇంకా ఎక్కడికి పోనీక రాదు. ఇప్పుడు ఆ బొక్క బూంచేసినందుకు ఈడు మఠం ఉండే, ఈడు మఠం నుండి మేము రోజంతా క్లీన్ చేసినాము. కింద అయినా ఇస్తరాకులు అవి ఇవి పడితే ఊడ్చడం అంత చేసడం అంటు పెట్టడం మంచిగా చేస్తున్నాం అమ్మ కాడ. గోడ కట్టిండ్రు, బొక్క గోడ కట్టిండ్రు. అంత గీసిం పౌడర్ అది తెచ్చిస్తే వస్తుంటారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు, కానీ ఎవరు పట్టించుకోరు నాన్న. ఎమ్మెల్యేలు వస్తుంటారు, మొక్కుతుంటారు, పోతుంటారు, అంతేగాని వాళ్ళు ఏం అవ్వమ్మ మీరు పూజలు చేస్తున్నారు, అవకాడ ఎట్లా ఉంది ఏం లేదు, మీకు కడప నెడుతుందా, మీరు కష్టం చేసుకొని తినేతోళ్ళు కదా అంటున్నాను, ఎవరు అడగరు మమ్మల్ని. అది అవ్వ ఎంత ఎత్తులో ఉందో కొద్దిగా ఇక్కడ నుంచి చూస్తే కూడా మనం ఉండలేము. అలాంటిది ఇక్కడ పూజారులు, ఆడ పూజారులు ఇక్కడ ఉంటున్నారు చాలా ధైర్యంగా. ఏమన్నా అంటే మా అవ్వ చూసుకుంటుంది, మాకేం కాదు అని చెప్తున్నారు ఇక్కడ పూజారులు. కోడి మొక్కువాడి ఉన్న వాళ్ళు ఏటను కోస్తారు, ఏటను కోసిన తర్వాత తోలు తెచ్చి ఈడేసిపోవాలి. మళ్ళీ కోళ్ళ కోస్తేనేమో కాళ్ళు తలకాయ తెచ్చి కవర్లు కట్టి చెట్టుకు కడతారు. అది మొక్కువాడి, ఇట్లా కడితే మంచిదనే కడతారు. అది నమ్మకం, అది వాళ్ళ మంచిగా ఉండాల ఫ్యామిలీ అని కడతారు. అట్లా చేసిన వాళ్ళు. నేను కూడా మొక్కాను తాయమ్మని, చాలా చక్కగా పూజ చేశారు. పొద్దుగాల వచ్చి ఎప్పటి నుంచో చేస్తున్నారంట ఇక్కడ పూజారులు. చాలా సంతోషం, ఇక్కడ అవ్వని దర్శించుకున్నాను. చాలా మంది వస్తుంటారంట, విఐపీలు, గద్వాల్ విఐపీలు, రాజకీయం చేసేటోళ్ళు, సెలబ్రిటీస్. చెప్పాను కదా, చిరంజీవి, విజయ్ శాంతి గారు కూడా వచ్చారంట ఇక్కడికి. వాళ్ళు వచ్చిపోతారు కానీ కొద్దిగా సరైన మెయింటెనెన్స్కి హెల్ప్ చేయట్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ కవర్లు అవన్నీ ఎత్తించేతోళ్ళే లేరు, బ్లీచింగ్ పౌడర్ వేయట్లేదు అని కూడా పదే పదే కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడ పూజారులు. మరి ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఇక్కడ పూజ సంబంధించిన వంట కూడా చేస్తున్నారు, అంటే అవ్వకి పూజ చేసిన తర్వాత వంట చేస్తారు. ఇక్కడ సామాగ్రి కూడా వచ్చింది. లైట్లు ఉన్నాయి కానీ పడట్లేదని చెప్పడం జరిగింది. అవ్వకాడ లైట్లు ఉంటే బాగుంటుంది, నైట్ టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ బాగుంటుంది. ఇట్లా ఉంది. ఇక్కడ వంట చేస్తున్నారు. ఇక్కడ అవ్వకి చికెనో మరియు కోడో లేకుంటే మేకనో బలి ఇవ్వబోతున్నారు. ఇక్కడ వంట సామాన్ తెచ్చుకున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. భక్తులు రాబోతున్నారంట. మరి ఇక్కడ ఒక వ్యక్తి చేపిస్తున్నారంట ఇక్కడ పూజ, అంటే అవ్వకు బలి ఇచ్చి ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. తాయమ్మ అవ్వకాడ అన్న వంట చేస్తారంట. అన్నతో మాట్లాడదాం. అన్న, భక్తులు
వారం మొత్తం వస్తారా? వారం ఏం రారు కానీ శుక్రవారం ఇక్కడ చాలా పూజలు జరుగుతాయి. ఇంకా భక్తులు అయితే శుక్రవారం రోజు వస్తారు ఇక్కడికి, ఎక్కువ వస్తారు శుక్రవారం రోజు. ఆదివారం కూడా ఉంటుందా తాయమ్మ గుడికి పూజ చేస్తారు ఇక్కడ పూజారులు కానీ? చేస్తారు, లేడీస్ వచ్చి చేసిపోతారు. వీళ్ళ టైమింగ్స్ ఏంటి అంటే వాళ్ళు లేనప్పుడు కూడా వచ్చి మొక్కిపోవచ్చు కదా? వాళ్ళు లేనప్పుడు ఎవరైతే అడగరు కానీ ఎవరైనా కానీ వచ్చి మొక్కిపోతారు అవ్వని. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వంటలు చేస్తున్నారు? బాగానే 10 సంవత్సరాలు. ఎట్లా భక్తులు బాగానే వస్తున్నారా? బాగానే వస్తున్నారు. ఇంకేమని చెప్తారా? చూడండి, రాజు వంశస్థులు ఉన్నారు. రాజకృష్ణ రామ్ భూపాల్ గద్వాల్ సంస్థాన్ అని ఉంది. ఇక్కడ రాజు వంశస్థులే. మరి రాజుకి ఏమవుతారో అనేది నాకు క్లియర్గా తెలియదు. రీసెంట్గా వచ్చారు, చూడొచ్చు. హ్యాపీ దసరా అండ్ దివాళీ అని ఉంది ఇక్కడ గద్వాల్ కోట బేట.